న్యాయాధిపతులు 2:14. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలీయులను దోచుకునిరి, ఆయన వారు చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను, గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవానే వాళ్ళని ఇశ్రాయేలుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించాడంట. ఇక్కడ యెహోవా ఇలా ఇశ్రాయేలీని బాధించడానికి గల కారణం వారు బయలు, అష్టారోతు అనే దేవతలను పూజించడం. కారణం ఏంది? ఇశ్రాయేలుని తీసుకెళ్ళి శత్రువులకు ఎందుకు అప్పగించాడంటే వీళ్ళు వేరే దేవతల్ని పూజించారు కనుక. ఇంకా న్యాయాధిపతులు 6:1, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. యెహోవా దృష్టికి దోషులు అవడం అంటే ఇతర దేవతలను పూజించడమే. ఇక ఆయన దృష్టిలో రెండో దోషమే ఉండదు. న్యాయాధిపతులు 10, 6, 7, 8, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిన మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి బయలు, అష్తారోతు అని సిరియను